హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చాలా అంటే చాలా లేట్‌గా లేచిన. 4:00కి లేద్దామని అలారం పెట్టుకుంటే అది మోగి మోగి మూలన పడ్డది. నేనైతే 5:00కి లేచా. లేచిన వెంటనే ముందుగానే ఈరోజు మండే కాబట్టి చాలా పనులుంటాయి, పూజ చేసుకోవాలి. ఇంకొకటి టైం అయిపోతుంది, టైం లేదని చెప్పి చకచకా వంట స్టార్ట్ చేసిన ఫస్టే. ఎర్లీ మార్నింగే చేయొద్దనుకున్నా కానీ ఫస్ట్ అదే వంటనే స్టార్ట్ చేసిన. అసలు లేట్ లేవడానికి కారణం ఏంటంటే నైట్ మా అక్క వాళ్ళు వచ్చారు. అందుకే పడుకునేసరికి 12 అయింది. లేద్దాము ఎర్లీ మార్నింగే అని అనుకున్నా కానీ ఇట్లా అయిపోయింది. ఏం చేస్తాం ఇంకా. నేనైతే ముందుగా ఫస్ట్ వంటనే స్టార్ట్ చేసిన. అసలు మా అక్క ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? చెప్తా దాంట్లోకి వస్తున్నా. ఫస్ట్ మన ఇంట్లో ఎట్లుంటుంది, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, అమ్మ అయినా నాన్న అయినా ఏదైనా సాక్రిఫైస్గానే ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో మొదటి ప్రేమ తన కుటుంబమే. ఈ ప్రపంచం మొత్తం మనల్ని అర్థం చేసుకోకపోయినా మన ఇంట్లో మాత్రం ఎప్పుడూ మన చుట్టే ఉంటారు. వాళ్ళు మనం నవ్వుల్లో సంతోషాన్ని, మన మౌనంలో బాధను ఎప్పుడూ చదివేస్తుంటారు. ఎందుకంటే అమ్మ గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే. తను తినకపోయినా మనకు తినిపిస్తుంది. తనకు నిద్ర లేకపోయినా మనం ప్రశాంతంగా నిద్రపోతే చాలు అని అనుకుంటుంది. అసలు అమ్మ ప్రేమని కొలవలేము, ఏం చేయలేము. అది జీవితాంతం మనతోనే ఉంటుంది. మళ్ళీ నాన్నకు వస్తే అసలు నాన్న ప్రేమ కొంచెమా? జాగ్రత్త జాగ్రత్త అనే పదే పదే చెప్పకపోవచ్చు, కానీ మన భవిష్యత్తు కోసం ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటాడు. అస్సలు తన అలసట ఉన్నా కూడా దాన్ని దాచుకొని మన కలలకు బలం ఇస్తాడు. అందుకే నాన్న ప్రేమను మాటల్లో కాదు, ఆయన చేసే త్యాగాలు చూడాలి. ఇంట్లో ఇంకా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉన్నారంటే ఆ ఇంట్లో లేని లోటే ఉండదు. ఈ అక్క చెల్లెళ్ళు చేసే గొడవలు కానీ, చేసే పనుల్లో కానీ చాలా ప్రేమ ఉంటుంది. చెల్లెలంటే ఇంట్లో చిన్న పాప మాత్రమే కాదు, ఇంట్లో ఒక చిన్న ఎప్పటికీ తగ్గని ఒక అందమైన అనుబంధం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బొమ్మల కోసం గొడవ పడుతుంటాం, చాక్లెట్ల కోసం గొడవ పడుతుంటాం, రిమోట్ల కోసం యుద్ధాలే చేస్తాం. కానీ బయట ఎవరైనా ఒక్క మాట అన్నా సరే ముందు నిలబడేది మాత్రం వీళ్ళే, అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళే. ఎందుకంటే అక్క ఇంకో అమ్మ లాంటిది. తప్పు చేస్తే తిడుతుంది, బాధలో ఉంటే ఓదార్స్తుంది. అదే అవసరమైతే అమ్మ కంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తుంది. కాలం మారుతుంది, ఇల్లు మారుతాయి, పెళ్ళిళ్ళు అయితే బాధ్యతలు పెరుగుతాయి, కానీ అక్క చెల్లెళ్ళ ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. అన్న తమ్ముళ్ళు కూడా అంతే. నాకు తమ్ముళ్ళు లేరు, అన్న ఉన్నాడు. అన్న గురించి చెప్పాలంటే చిన్నప్పుడు అన్న దగ్గర అంత పెద్ద బాండింగ్ లేదు. మేము కొట్టుకోను లేదు, ఒకదానికోసం గొడవ పడను లేదు, ఒకరిపై ఒకరం కంప్లైంట్ కూడా చెప్పుకోలేదు. కానీ మా అన్న అంటే మా డాడీ కంటే ఎక్కువ భయం. ఎందుకంటే మన అవసరం వచ్చినప్పుడు ముందుగా నిలబడేది వాళ్ళే. నేనున్నాను అని చెప్పకపోయినా వాళ్ళ చేతల్లో కానీ వాళ్ళ బాధ్యతల్లో కానీ ఆ మాట కనిపిస్తుంది. అన్న అంటే ధైర్యం. మా ఇంట్లో ఎవరికైనా సరే అంతే. మా బావ వాళ్ళైనా సరే నాకు రెండో ఫాదర్ లాగా వాళ్ళందరూ. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేని లోటుని వాళ్ళు ఎప్పుడూ అసలు కనిపించనివ్వరు. అమ్మ లేకున్నా అక్క వాళ్ళు ఉన్నారు, నాన్న లేకున్నా బావలు, అన్న, నా హస్బెండ్ ఉన్నారు. ఇంతకంటే ఇంకా ఒక జీవితానికి నాకేం కావాలి చెప్పండి. ఇంకా మనం మన కిచెన్లోకి వచ్చేద్దాం. ఎందుకంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. చెప్తూ ఉంటే ఇట్లా రోజులు గడుచుకుంటే పోతూనే ఉంటాయి, అసలు టైం కూడా సరిపోదు. మా అక్క వాళ్ళైతే ఎర్లీ మార్నింగే ఎప్పుడు వచ్చినా సరే ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళిపోతారు. ఎందుకంటే మా వరుణ్ గాడికి స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతుంటారు. ఈరోజు కూడా సేమ్ యాజ్ టీజ్గా ఎర్లీ మార్నింగే లేచి ఇంకా రెడీ అయ్యారు. మా బావ వెళ్ళే ముందు నాకు ఒకసారి టీ పెట్టవా, నిన్న ఏదో వీడియో పెట్టినావు కదా అట్లా చేసి పెట్టంటే నాకు టైం లేక ఏదో ఒకటి నార్మల్గా పెట్టేద్దామని చెప్పి పెట్టిన. ఇంకా వాళ్ళకి చెరో కప్లో పోసి ఇస్తే తాగుతూ ఉన్నారు. అంతలోపు అక్కడ కూర్చుందామన్నా కూడా నాకు టైం లేదు. ఆ రోజు చాలా లేట్ అయ్యింది. అందుకే వచ్చి ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేస్తున్నా. అసలు నైట్ వంట చేసినందుకు, నైట్ కిచెన్ క్లీన్ చేసుకున్నందుకు మార్నింగ్ చాలా బర్డెన్ అయిపోయింది. వర్క్ అంతా ఒకేసారి చేసేసరికి టైం సేవ్ అవ్వలేదు, చాలా హడావిడిగా అయిపోయింది. వాళ్ళ అటేమో ఏమనుకున్నారేమో, వాళ్ళేమో బయట కూర్చొని ఛాయ్ తాగుతున్నారు. వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడదామన్నా కూడా అంత ఏం మాట్లాడలేకపోయినా. కానీ నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం, నేను, మా అక్క, మా బావ.
చాలా అంటే చాలా నవ్వుకున్నాం. అది ఎందుకు నవ్వుకున్నాం, ఏం చేసినాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ అంతా థీమ్ అంతా నెక్స్ట్ వీడియోలోనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం రివీల్ చేయలేకపోతున్నా నేను. ఇంకా మా అక్క వాళ్ళైతే వెళ్దామని చెప్పి అంటే వెళ్ళేటప్పుడు నాకు ఒక వీడియో తీయవా ఊడ్చేది, ఎందుకంటే ఎప్పుడైనా సరే తీయడానికి ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఆ గోడ పైన ఈ గోడ పైన పెట్టి వీడియో తీస్తుంటా. తీయమంటే మా అక్క వీడియో తీసింది. ఇంకా ఇక్కడ చూడండి రుద్ర, నేను ఎట్లా అయితే చేస్తానో వాళ్ళ దగ్గర అట్లాగే చేస్తున్నాడు వీడు కూడా. వాళ్ళని ఎప్పుడు వచ్చినా సరే అస్సలు వెళ్ళనివ్వడు. నేను వెళ్తా అని చెప్పి బైక్ ఎక్కి కూర్చున్నాడు. నేనేమో స్కూల్ ఉంది రారా అంటే ఇంకా వాళ్ళ డాడీ వచ్చి నేను ఒకసారి బైక్ పైన రైడ్కి తీసుకెళ్తారా అని చెప్పి బైక్ పైన ఎక్కించుకుంటే అప్పుడు వదిలేసిండు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిండు. మా అక్క చూడండి స్కూటీ నేర్చుకున్నది ఆలస్యమే లేదు. వాళ్ళ ఊరు దగ్గర నుంచి మా ఊరి దగ్గరికి నడుపుకుంటూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా నడుపుకుంటూనే వెళ్తుంది. నేనేమో స్కూటీ వచ్చినా ఇంకా భయపడతాను, సరిగ్గా నడపను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని వెళ్ళి పంపించిన వెంటనే వచ్చి ఇంకా పని మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇండ్లు ఊడ్చిన వెంటనే బండలు కూడా తోడుద్దామని చెప్పి తోడుతున్నా. ఇంకా వర్షం పడ్డందుకు వేడి నీళ్ళు పొయ్యి పైన పెట్టలేకపోయినా కాబట్టి ఇంకా గ్యాస్ పైననే పెట్టాల్సి వచ్చింది. అసలు మండే అంటే అదొక స్పెషల్ డే. మంచిగా ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఆ దేవుడికి పూజ చేసుకుంటే అసలు ఆ ప్రశాంతత పీస్ఫుల్లే వేరే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక దేవుడిని నమ్ముకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా వర్క్ అయితే అయిపోయిన తర్వాత నేను మా రుద్ర స్నానం చేసి వచ్చి రెడీ అవుతున్నాము. అసలు నేను ఎక్కడికి రెడీ అవుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు ఎంత ఎర్లీగా లేచి ఎంత ఎర్లీగా పనులు చేసుకోవాలనుకుంటే మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంత లేట్గా లేచాను. అసలు అల్లారం మోగదేమో అని చెప్పి, అల్లారం వినిపించదేమో అని చెప్పి ఛార్జింగ్ పెట్టకుండా పక్కనే పెట్టుకొని మరీ పండుకున్నా, కానీ అల్లారం మోగినా కూడా లేవలేదు, అంత డీప్గా పడుకున్నా. ఇంకా మొత్తానికైతే లేట్ అయ్యింది. అంత హడావిడిగా జరిగిపోయింది ఈరోజు అయితే. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. కానీ ఇంకా నేను రెడీ అయిన తర్వాత మా రుద్రాకి తినిపించేది అది పెద్ద హై లెవెల్. ఎందుకంటే వాడు అస్సలు మామూలుగానే తినడు. ఇట్లా హడావిడి అంటే నేను ముందే పిచ్చి పీక్స్లో ఉంటుంది. ఇంకా వాడి దగ్గర ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా వాడు అసలు స్నానం చేయాలన్నా రెడీ అవ్వాలన్నా చాలా సతాయిస్తాడు. స్కూల్ అంటేనే సతాయిస్తాడు. అందులోనూ ఇంత హెక్టిక్ డేలా నాకు ఇంకా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. వాడు తినమంటే తినడు, రెడీ అవ్వమంటే అవ్వడు, పిచ్చి ఎక్కేసి ఇచ్చిండు. కానీ ఎట్లాగోలా వాడినైతే రెడీ చేసిన. ఇంకా నేను తిన్న, వాడికి కూడా తినిపించేసిన. ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది, కానీ ఉన్న వాళ్ళేమో మన దగ్గర ఉండరు, లేని వాళ్ళనేమో మనం వెళ్ళి తెచ్చుకోలేము. ఉన్నవాళ్ళు ఉండరు, లేని వారు లేరు. వాళ్ళకు ఒకవేళ ఉండాలనుకున్నా వాళ్ళని తీసుకొచ్చుకోలేము. ఏంటో కానీ ఇంకా నేనైతే రెడీ అయ్యాను. మా రుద్రని కూడా రెడీ చేశాను. ఇంకా నా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. అసలు ఏం డ్యూటీ చేస్తున్నాను ఏంటి అనేది మొత్తం అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.